ఊరి అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకుని అన్నీ పోయా వెంకటేశ్వర స్వామి కాపాడు, అన్నీ పోగొట్టుకోమని నీకు ఆయన చెప్పాడా? మన తెలివితేటలన్నీ ఇక్కడే ఉంటాయండి. మనతో కూడా తెలివితేటలు అంటారు వీళ్ళు. నీ స్వశక్తితో కావాలని నీ గ్రహస్థితి నువ్వే రాసేసుకుంటావు. అప్పుడు దేవుడు గుళ్ళోగాడి దండం పెడతావు. దేవుడు పద్మావతి దేవికి ఇచ్చి నవ్వుతాడు. వాడు బ్యాకాడాడు, వాడు ఈఎంఐలు కట్టాడు, వాడిని బూడిగుండు చేసుకోమని నేను అన్నాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? నేనే కుబేరుడికి బాకీ ఉన్నాను, వడ్డీ కడుతున్నాను, అప్పు తీర్చలేదు. ఇంకా దేవుడు నేను తెలివి తక్కువడండి. నిజంగా మనం ధర్మంగా ఉన్నప్పటికీ లేదా అనుకోకుండా ఏదైనా పరిస్థితుల్లో మనం కోల్పోతే ఏదో ఒకటి ధర్మమే చేస్తాం, ఒక్కోసారి పోతుంది. నేను ధర్మమే చేశాను తండ్రి, ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ప్రతి భక్తుడికి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి జవాబు చెప్పడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడమ్మా, అనుమానం ఏమీ లేదమ్మా. ఒకటే షరతు, నువ్వు నిజాయితీగా అడుగుతున్నావా? నువ్వు తప్పు చేసి నువ్వు అడుగుతా పని తప్పు చేసావు, ఒప్పుకో, ఆ విషయం ఒప్పుకో, నిజమే పొరపాటైంది, తప్పైంది, ఇంకెప్పుడు చేయండి అంటే వెంటనే ఇస్తాడండి, అనుమానం ఏం లేదు. అది అలాంటి ఉదాహరణలు ఆధునికంగా కూడా చాలా ఉన్నాయి. ఆ తపన కావాలి.